అయ్యప్ప పడిపూజ మహోత్సవం క్షేత్రంలో స్వాములు వైభవంగా నిర్వహించారు. ద్వారకా తిరుమల గ్రామానికి చెందిన తాళ్లూరు లోకేష్ దీక్షాధారిని ఇంటి వద్ద పూజకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పూజా మందిరాన్ని విశేష పుష్పాలంకరణ చేశారు. అనంతరం అరటి దొప్పలతో 18 మెట్లు నిర్మించారు. అందులో ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీవారి పాదుకా మండపం వద్ద పూజలు చేసిన అయ్యప్ప స్వామిని శరణు ఘోషల నడుమ తెచ్చి అలంకరించిన పూజా మందిరంలో ఉంచారు. ఆ తర్వాత భజనలు కీర్తనలు చేస్తూ అయ్యప్ప స్వామిని కొలిచారు. మెట్టు మెట్టుకు దీపాలు వెలిగించారు. ఇందులో గోవింద స్వాములు సైతం పాల్గొని పూజలు చేశారు. ఆద్యంతం ఈ పడి పూజ భక్తులను చూపర్లను అలరించింది. సూర్యకోటి సమప్రభా సంప్రోక్ష్య అన్ని నిలిచాలండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య స్వామివారి మీద, దేవం సంప్రోక్ష్య మీ ఇద్దరి మీద, ఆత్మాని సంప్రోక్ష్య పిల్లవాడి మీద, ఆత్మాని సంప్రోక్ష్య అట్లా 18 మెట్లు వెలిగిస్తే ఏంటంటే 18 మెట్ల మీదకి స్వామివారికి ఎత్తి అక్కడి నుంచి